ముత్యాల సరాలు రేడియో ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు మీ ఎంఎస్జే చైతన్యతో. వీర నారీమణుల విభాగంలో నేడు మనం తెలుసుకోబోతున్నాం కనకలతా బారువా గారి గురించి. కనకలతా బారువా బీర్బాలా షహీద్ గా సుపరిచితురాలైన భారత స్వాతంత్ర కార్యకర్త, ఏఐఎస్ఎఫ్ నాయకురాలు. తరాంగ్ జిల్లాలోని బోరంగబరి గ్రామంలో 1924 డిసెంబర్ 22న కృష్ణకాంత్ కర్ణేశ్వరి బారువా దంపతులకు జన్మించింది. 13 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పటికీ తమ్ముడు చెల్లెల్ని చూసుకోవడానికి చదువు మానేయాల్సి వచ్చింది. చిన్నతనంలోనే స్వరాజ్య ఉద్యమం వైపు ఆకర్షితురాలైన ఆమె విదేశీ పాలనకు వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహాన్ని పెంచుకున్నారు. ప్రముఖ స్థానిక నాయకులైన శ్రీ చెనిరామ్ దాస్, శ్రీ మహించంద్ర, శ్రీ జ్యోతిప్రసాద్ అగర్వాల్లను బ్రిటిష్ వారు దారుణ హింసలకు గురిచేయడం ఆమెలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. స్వాతంత్ర సమరయోధుల సమావేశాలకి వీరనారి కనకలత హాజరు కావడం ఆమె తాతగారికి ఇష్టం లేకపోయినా ఆమె పిన్ని శ్రీమతి జోనాకీదేవి బారువా ఆమెను రహస్యంగా పంపించేవారని చెబుతారు. జాతీయ నాయకుల అరెస్టులకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో మృత్యువాహిని సభ్యులు 1942 సెప్టెంబర్ 20న గోహాపూర్ పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించారు. జాతీయ జెండాను పట్టుకుని డూ ఆర్ డై నినాదంతో ముందుకు సాగుతున్న ఊరేగింపుకు వీరనారి కనకలతా బారువా నాయకత్వం వహించారు. ముందుకు వెళ్లవద్దని బ్రిటిష్ పోలీస్ బలగాలు హెచ్చరికలు జారీ చేయడమే కాక నిరసనకారులను అడ్డుకున్నారు. పోలీసు హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా ముందుకు సాగిన వీరనారి కనకలతా బారువా మీద పోలీసులు కాల్పులు జరిపారు. అయినా సరే ఆమె జెండాను విడిచిపెట్టలేదు. శ్రీ ముకుంద కాకాటి అనే మరో స్వాతంత్ర యోధుడు ఆమె జెండా నేలకు తాకుతుందేమోనని ఆమెను నేలకు ఒరగకుండా అలా నిలబడిపోయారు. అనంతరం అతడి మీద కూడా కాల్పులు జరిపారు. 1942 సెప్టెంబర్ 20న ఇరువురు మాతృభూమి స్వేచ్ఛ కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించి వీరమరణం పొందారు. అయినా వారి త్యాగం వృధా కాలేదు. మరో స్వరాజ్య సమరయోధుడు శ్రీ రాంపతిరాజ్ కోవా చివరకు పోలీస్ స్టేషన్ మీద విజయవంతంగా జెండాను ఎగురవేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫాస్ట్ పెట్రోల్ వెజల్ ఐసీజీఎస్ కనకలతా బారువా పేరుతో 1997లో ప్రారంభించబడింది. 2011లో గౌరీపూర్లో ఆమె పూర్తి పరిమాణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మరొక విషయం ఏమిటంటే ఆమె కథను దర్శకుడు చంద్రముడోయ్ 2017లో హిందీ వర్షన్లో పురబ్ కీ ఆవాజ్ పేరుతో ప్రేక్షకుల వద్దకు విడుదల చేశారు. అతి చిన్న వయసులోనే భారత స్వాతంత్ర్యం కోసం వీరమరణం పొందిన కనకలతా బారువాని మరొకసారి స్మరించుకుందాం. ఇలాంటి మరిన్ని తెలుసుకున్న విషయాలను మీతో పంచుకోవడానికి చూస్తూనే ఉండండి ముత్యాల సరాలు రేడియో ఛానల్. మీ ఎంఎస్జే చైతన్యతో.